ఈ నాలుకను కొండావు పాలతో శుద్ధి చేయి. అట్టగే దొర. ఇంకా ఎందుకు ఇక్కడ? వెళ్దాం పదండి. అవును, ఏదో అనుకొని వచ్చాం కానీ అంతా రివర్స్ అయింది. పరాభవం మిగిలింది. ఇంకా ఎందుకు? ఆగండి, అమ్మవారి ఆశీర్వచనం వాళ్ళింకా అందుకోవాలిగా. ఏం దీవెనిస్తాడో కోయదొరా, చూసి వెళ్దాం. ఏమిస్తాం మనకెందుకు? ఇదే ఈ తొందరే వద్దనేది. దేవర దీవెన మిమ్మల్ని మీ కుటుంబాన్ని సల్లగా చూస్తాది. 10 కాలాలు పచ్చగా సాగిస్తాది. ఏటా ఏటా మీ చేతుల మీదుగా అమ్మోరి ఆనవాయితీ అందుకోవాలి తల్లి. బలం బలగం పంట పసిడి పెరిగి పెద్ద పేరు పెరగాలి తల్లి. దొరవారు, మా చిన్నమారాజుకి అమ్మవారి దీవెనలిప్పించండి దొరవారు. దీపాలార్పే బుద్ధి ఉంటే నీకు? ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా నీకు? ఏమిటి పాడు పనులు? ఇందాకే కదే నీకు దొరవారు బుద్ధి చెప్పారు, చెవికెక్కలేదా? అఖండ జ్యోతి ఆర్పి మమ్మల్ని ఆర్పేద్దామనుకుంటున్నావా? గుడ్లు పీకేస్తాను. పుణ్యకార్యాలు చేయకపోయినా పర్వాలేదు, ఇంతటి పాప పనులు ఎందుకే చేయడం? దీపాలు ఆర్పడానికి కాదు మంగా, అమ్మవారి పాదాలు తాకుదామని వచ్చాను. నార్మై, నువ్వు నాకు ఎంత చేసినా ప్రతిగా నీకు నేనేమి చేయకుండా వదిలేయటమే నేను చేసిన తప్పు. నా మంచితనాన్ని అసమర్థత అనుకుంటున్నావేమో. నా కుటుంబంలో చిచ్చు పెట్టావు, అయినా నీ కసి చల్లారలేదు. నీ దుర్మార్గంతో, నీ మోసంతో నన్ను ఈ జన్మలో గెలవలేవని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా నువ్వు నీ ప్రయత్నాలు మానలేదు. ఇంకా నన్ను గెలవాలనే చూస్తున్నావా? ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను విను. నువ్వు ఈ జన్మలోనే కాదు, ఇలాంటి పాపిష్టి ఎత్తులతో చిత్తులతో 10 జన్మలెత్తినా సరే నన్ను గెలవలేవు. కానీ నీకు ఈ జన్మలోనే నేనేమిటో మరోసారి రుజువు చేస్తాను. నన్నేదో చేశానని, గెలిచానని, సాధించానని అనుకుంటున్నావేమో. చూడు, నీ పద్ధతి మార్చుకోకపోతే సరిగ్గా ఏడాదికి ఇదే రోజుకి నీ బతుకుని బజార్న పడేస్తాను. ఎంత నా నుంచి దూరం అయిందో అంతకు రెట్టింపు నేను సంపాదిస్తాను.
ఎవరిని నా నుంచి దూరం చేశాననుకుంటున్నావో వాళ్లే నాకు దగ్గరై నిన్ను చీకొట్టేలా చేస్తాను. ఇవి ఒట్టి మాటలు కావే. ఆ కొండదేవర మీద ఆన వేసి ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నా. ఇన్నాళ్ళు ఆడిన ఆట వేరు, ఇప్పుడు మొదలైంది పులి జోదం. నిన్ను కోలుకోకుండా చెయ్యకపోతే నేను పిఠాపురం మంగమ్మనే కాదు, కాచుకో. ఈ క్షణం నుంచే నీ పతనం ప్రారంభమైంది. ఇక నుంచి క్షణాలు లెక్కేసుకుంటూ బతుకో. తప్పుకుంటాయా మీరంతా? ఈవిడి గారిని అమ్మవారికి బలిస్తే పుణ్యమైన వస్తుంది. రామచంద్ర, అమ్మమ్మ గారు రండి. భాగీరథి, నీ పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఏడాది అమ్మవారి సంబరానికి కానుకగా ఇచ్చేది వెండి నాలుక కాదు, నీ నాలుక తెక్కోసి అమ్మవారికి సమర్పిస్తాను. గుర్తుంచుకో. ఏయ్, చాలేదా? ఇంకా నిలబడ్డావు? పో, వెళ్ళు. కదలకపోతే వేటాడాల్సి వస్తుంది. వెళ్ళా. జాతరకు వచ్చిన వాళ్లతో జగడం పెట్టుకుని వెనక్కి పంపకూడదు తల్లి. ఈ శూలం అఖండం ముందు ప్రతిష్ఠ చేసి దుర్గామాత పూజ పండగలా చేయండి. ఎంత ఘనంగా బంధువులని స్నేహితుల్ని పిలిచి చేస్తే అంత మంచిది. ఇది దేవర శక్తి దాటి ఏదీ మీ దగ్గరకు రానివ్వకుండా రక్షగా ఉండి రక్షిస్తాది. చెప్పింది విన్నావుగా స్వర్ణ? ఆ శూలం లేపెయ్యాలి. సరే.
అతిగా వాగితే అమ్మోరికి బలిస్తా. అమ్మోరికి బలిస్తా. అసలు అది మాయం చేసింది నువ్వే నాకు డౌటే. నీ పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఏడాది అమ్మవారి సంబరానికి కానుకగా ఇచ్చేది వెండి నాలుక కాదు, నీ నాలుక తెక్కోసి అమ్మవారికి సమర్పిస్తాను. వాళ్ళ సంపద జ్యోతి పూజ, త్రిశూల ప్రతిష్ఠ జరిపితే ఇక మనం ఆ తర్వాత ఏం చేయలేం. గూడెంలోనే ఆ అఖండ దీపం ఆర్పి వాళ్ళకి చెడు కలిగేలా చేద్దాం అనుకున్నాను. కానీ ఆ మంగమ్మ కంటపడి చివాట్ల తినాల్సి వచ్చింది. లోపలికెళ్ళండి. ఇదిగో అక్క, ప్రయాణం బాగా జరిగిందా సావిత్రక్క? నువ్వు ఎదురు రాలేదు కదా, బ్రహ్మాండంగా జరిగింది. నేను ఎదురు రాకపోతే బాగా జరిగింది అంటున్నావు. నేనేమన్నా ఎదురు రాకూడని మనిషినా? దాని అర్థం అదే కదా. మళ్ళీ అలానా ఇలానా అని అడుగుతావేంటి? అదేంటక్క అలా అంటావు? నేనేమన్నా మొగుళ్ళేందాన్నా లేదా బొక్కులడ్డేదాన్నా? కుళ్ళు గుమ్మడికాయవే. నాకు లోపల చాలా పనులున్నాయి, వస్తా. అక్క అక్క, నన్ను కుళ్ళు గుమ్మడికాయ అంటుందా? లోపల ఏం జరుగుతుందో మొత్తం కనిపెట్టి స్వర్ణకి చెప్పాలి. మీతో పాటు స్వర్ణ రాలేదా? వస్తే ఇక్కడ మాతో కనిపించేదిగా తుమ్మ చెక్క. అదే ఎందుకు రాలేదా అని అడుగుతున్నాను. వెళ్ళి దాన్ని అడుగు. అన్నీ మమ్మల్ని అడుగుతావేంటే? ఏదో ఒకటి విషయం లాగి దానికి విషం కలిపి దానికి ఎక్కిద్దామనా? అయినా ఇలా రాగానే అలా వాలిపోయావే, నీకేం పని పాట లేదా? అది కాదక్క, జాతరకెళ్ళొచ్చారు కదా, కాస్త ప్రసాదం ఏమైనా పెడతారేమోనని. జాతరకి వెళ్ళొచ్చాం కానీ పూజ ఇంకా పూర్తి కాలేదు. రేపు అఖండ దీపారాధన, శూల ప్రతిష్ఠ ఉంది. ఆ పూజ పూర్తయ్యాక వట్టి ప్రసాదమే కాదు, భోజనాలు ఉంటాయి. అప్పుడొచ్చి ఆరగించి వెళ్ళు. భోజనాలు కూడా ఉంటాయా? అంటే పెద్ద పూజే అన్నమాట. అవును, పెద్ద పూజే. పొట్ట పూజ నువ్వు నిండుగా చేయొచ్చు. సాకేత్, రఘురామ్, వస్తున్నాను గ్రాని. త్వరగా రండి. ఏంటి గ్రాని? మీరిద్దరూ పంతులు గారి దగ్గరికి వెళ్ళి రేపు మన ఇంట్లో జరగాల్సిన పూజ గురించి చెప్పి సమయానికి ఇక్కడ ఉండమని చెప్పండి. సరే గ్రాని. అన్నయ్య వెళ్ళొద్దాం పద. పంతులు గారిని పిలుస్తున్నారంటే చాలా పెద్ద వ్యవహారం లాగా ఉందే. ఇదిగో సావిత్రక్క, నువ్వేం కంగారు పడుకు, పక్కనే ఉన్నానుగా. ఆ చేత్తో ఈ చేత్తో ఏదో పని అందుకుంటాను. అదేదో త్వరగా చెప్పు సావిత్రి, లేకపోతే దాని పొట్ట పగిలిపోయేటట్టుంది. పెద్దదైనా చిన్నదైనా శాస్త్రం ప్రకారం చేయాలంటే పంతులు గారు కావాలి కదా. ఆంటీ, వంకలు పెట్టకుండా వంకర పనులు చేయకుండా ఉంటే నువ్వే కాదు మరో 4 పనోళ్ళని మాట్లాడి తీసుకురా. అవును, పిలుచుకోండా.
పనిని బట్టి తక్కువ కాకుండా ముట్ట చెప్తాను, సరేనా? ఓ అంటే బయట వాళ్ళని కూడా పిలుస్తున్నారా? బంధుమిత్రులందరినీ పిలుస్తున్నాం మంగ. నేను పిలుపులకెళ్ళొస్తాను. సరే సరే. మావయ్య గారు నేను కూడా వస్తానండి. రావయ్యారా, మన ఇద్దరం కలిసి మీ బంధువుల్ని మా బంధువుల్ని పిలిచొద్దాం. అలాగే రా. పిన్ని గారు, మీకు కాఫీ తీసుకురమ్మంటారా? అమ్మమ్మ గారికి కాఫీ నేను కల్పిస్తాను, కానీ నువ్వు విరుగు పొరుగు వాళ్ళని రేపటి పూజకి రమ్మని పిలిచిరా. ఆ పని చేయి సావిత్రి, నువ్వు వెళ్ళు. రాక నీకు నేను తోడుగా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు తెలియని ఇల్లాలా? నువ్వేమొద్దు, నేనే వెళ్ళి పిలుచుకుంటాను. సర్లే అక్క, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఇప్పుడే రాకు, రేపు రా. అక్కకి నేనంటే ఎంత వ్యంగ్యమో. వస్తాను. సావిత్రి, కనబడగానే విసురుతావు కసురుతావు, మళ్ళీ పిలుస్తావేమిటి? వాళ్ళకి అది అలవాట్లేండి అమ్మమ్మ గారు. సరే సావిత్రి, నువ్వు పిలుపులకెళ్ళు. అలాగే పిన్ని గారు. నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను అమ్మమ్మ గారు. అలాగేనమ్మా. ఏది ఏమైనా వాళ్ళ పూజ చేయడానికి వీల్లేదు. ఏం చేయడానికి వీల్లేదు? నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు అంటూ కూర్చుంటే వాళ్ళు మానేస్తారా? వాళ్ళు అంగరంగ వైభవంగా అఖండ జ్యోతి పూజట, అదేదో శూల ప్రతిష్టట, దానికోసం పంతులు గారిని కూడా పిలుస్తున్నారు. నానా హైరాణ పడుతూ హడావిడి చేసేస్తున్నారు. అవునా? అవును, కాబట్టే ఈ విషయం స్వర్ణ చెవిలో వేద్దామని వచ్చాను. వింటున్నారా అమ్మమ్మ గారు? వింటున్నానే, కానీ ఏం చేద్దాం? చీకట్లో దీపాలార్పాలని చూస్తేనే అలా జరిగింది. ఇప్పుడు ఆ ప్రతిష్ట మీ ఇంట్లో, మనం ఏం చేయగలం? ఏం చేయగలం అని వదిలేస్తే వాళ్ళమ్మ అంతం శ్రీమంతులైపోతారు. నేను పడిపోయి చిల్లర బతుకు బతకాల్సి వస్తుంది. వాళ్ళు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉన్నారు. రేపు చాలా అట్టహాసంగా పూజ జరిపేలా ఉన్నారు. వాళ్ళ టైము బాగున్నట్టుంది. ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పూజ ఆపాలి, లేదా చెడగొట్టాలి. నువ్వేదైనా చేయి స్వర్ణ, నేను నీకు తోచిన సాయం చేస్తాను. నీకు ఆ సీత మీద ఎంత కోపం ఉందో నాకు మీ అమ్మ మీద అంతే కోపం ఉంది. అరే, నన్ను మరీ తీసి పారేస్తుంది, చాలా చిన్న చూపు చూస్తుంది, ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. వాళ్ళ పూజ సక్సెస్ అయితే నా పరిస్థితి కూడా అలాగే దిగజారుతుంది. చెప్పవే, ఏం చేద్దామంటే అది చేద్దాం. మీరు నాతో కలిసి రండి చాలు, మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తానో ఎలా చెడగొడతానో మీరే చూద్దురు గాని.